కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికి తీరని లోటు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. మాటపై నిలబడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు. 1500 ఎకరాల భూమిని విక్రయించి ప్రజాసేవకు వినియోగించిన వ్యక్తి ముద్రగడ అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని పోరాటం చేసిన ముద్రగడ ఆయన భార్యను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు నారాయణస్వామి. ముద్రగడ పద్మనాభం గారు వారు చనిపోవటం కాపు నాయకులకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కూడా తీరని లోటుగా నేను భావిస్తున్నాను. ఆయన మాట పైన నిలబడినటువంటి వ్యక్తి. 1500 ఎకరాలు ఆయనకున్న ప్రజల కోసం మొత్తం అమ్ముకుని సేవా దృక్పథంతో పనిచేసినటువంటి ఏకైక నాయకుడు. ప్రతి ఒక్కరూ కులం అని మాట్లాడుతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు కాపు కులస్తుల్ని బీసీలో చేర్చాలని ఒక దృక్పథంతోనే ఆయన పోరాటం చేశారు. ఆ పోరాటం ఎంత దూరం తీసుకుని వచ్చిందంటే ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టి మానవత్వం లేకుండా ఆయన పైన ఎన్ని కేసులు పెట్టారు, వాళ్ళ సతీమణిని ఏ విధంగా హింసించారు, ఆయన్ని ఏ విధంగా హింసించారు కూటమి ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.